మీకు తెలుసా పరిశుద్ధాత్మ ఎవరికో? ఆత్మ నింపుదలైన అభిషేకమైన దేవునికి విధేయులైన వారికి. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 32వ వచనం. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. మొదటి మాటకు విధేయత చూపితే రెండో మాటకు విధేయత చూపితే మూడో మాట. అట్లా మనం లోబడే కొద్దీ దేవుని ఆత్మ మనకి దగ్గర అవుతాడు. తమ్ముడో చెల్లె, మనం ఎంత ఆయనకి విధేయత చూపుతుంటాం అంత దగ్గర వచ్చేస్తుంటాడు. క్లియర్గా అర్థమైందా? దయ్యం కూడా అంతే. దాని మాట వినే కొద్దీ అది దగ్గరికి వస్తుంటుంది. దురాత్మ కూడా అంతే. ఫస్ట్ వెలపటుండి ప్రేరణ కలిగిస్తుంది. ఇస్కరియోతు యోధా జీవితంలో ఇది మనకి క్లియర్గా ఉంది. ఇస్కరియోతు యోధా జీవితంలో మనకు అది క్లియర్గా ఉంది. అన్నీ వదిలేశాడు, ఒక్కడ పట్టుకున్నాడు. ఇస్కరియోతు యోధా యేసుతో కూడా ఉంటూనే యేసు శక్తి పొందుకొనే మిగిలిన అపోస్తలతో పాటు తను కూడా కార్యాలు చేస్తూనే అన్ని వదిలేశాడు. కానీ ఒక్కటి ఉంది అతని దగ్గర, ధనాపేక్ష, ధన వ్యామోహం. దాని గురించి లేఖనం ఏం చెప్పిందో తెలుసా? సమస్త కీడులకు, సమస్త దరిద్రానికి అదే మూలం అని చెప్పాడు. తెలుసా మీకు ఏంటిది అది? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చదువుతుంది చూడండి. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునేది. నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుంది. సమస్తమైన కీడులకు, సమస్త కీడులు. ఎవడైనా ఏదైనా కీడు పొందుతున్నాడు అంటే వాడు పొందే సమస్త కీడులకు ధనాపేక్ష మూలము అన్నాడు. అపోస్తలులు ఎంతమంది? 12 ఒకడెవరు? ఇస్కరియోతు యోధా. మిగిలిన 11 లేదది. వీడికే ధనాపేక్ష ఉంది. ఆ ఒక్కటే అది మాత్రం వదల్లా మనోడు. ఆ ఒక్కటే ఆధారం చేసుకున్నాడు సాతాను. ఆ ఒక్కటే. దేవుని ఆత్మ యేసు ద్వారా ఒక పక్క దర్శిస్తుంటే దురాత్మ మరో పక్క యోధాన్ని దర్శించడం మొదలుపెట్టింది. చిన్నగా వీడు సాతాను ఆలోచనకి చెవినివ్వటం మొదలుపెట్టాడు. ఎందుకంటే డబ్బు పిచ్చి కదా. యేసుతో యేసుతో తిరుగుతానే వీడు చోరీ చేస్తున్నాడు. వీడు చోరుడు అన్నమాట. వీడు దొంగ బుద్ధి చూపిస్తున్నాడు. నాకు తెలియదు యోధాను గురించి యోహాను చెప్పాడు. అర్థమైందా? చూపిస్తా. 12వ అధ్యాయం 6వ వచనం చదువు తల్లి. వాడిలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడి దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచు వచ్చిన గనుక అలాగూ చెప్పెను. చూసారా? 12:6 చెప్పేశాడండి. వాడిలాగూ చెప్పినది బేదల మీద శ్రద్ధ కలిగి కాదు గాని వాడు దొంగయ్య ఉండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగిలించుచూ వచ్చాను గనుక అలాగూ చెప్పాను. తేల్చి పడేశాడు. వీడెవరో యేసుతోనే ఉంటున్నాడు, యేసు పెట్టింది తింటున్నాడు, యేసు శిష్యులలో ఒకడిగా చలామణి అవుతున్నాడు, యేసుకు ఉపచారం చేస్తున్నట్టే ఉన్నాడు. కానీ వీడి దగ్గర ధనాపేక్ష అంటే డబ్బు మీద వ్యామోహం అనేది చావలా. అదొక్కటి సాతాను ఆధారం చేసుకున్నాడు. అదొక్కటి ఆధారం చేసుకున్నాడండి. ఆధారం చేసుకొని చిన్నగా ఒక్కొక్క ప్రేరణ సాతాను వాళ్ళలో కలిగించడం మొదలుపెట్టాడు. ఎవరన్నా డబ్బు ఇచ్చారనుకో, ఆ సొమ్ము సంచిలోకి డబ్బు వచ్చిందనుకో, వెంటనే దురాత్మ స్వరం వినబడుతుంటుంది వీడికి. ఆల్రెడీ లొంగుతున్నాడు కదా, ఆల్రెడీ దయ్యానికి సంబంధించిన లక్షణం ఒకటి ఉంది కదా వీడి దగ్గర. దాన్ని పోనీయకుండా గట్టిగా ముడేసుకున్నాడు కదా. ఏది? అది దొంగ బుద్ధిని. ఏ బుద్ధి? పెద్దగా చెప్పండి. దొంగ బుద్ధి. సమస్త కీడులకు, సమస్త దరిద్రాలకు మూలమైన బుద్ధి డబ్బు వ్యామోహం, ధనాపేక్ష, దొంగ బుద్ధి. అది ఆధారం చేసుకుంది దయ్యం, సాతాన్. చిన్నగా వాడితో మాట్లాడటం మొదలుపెట్టాడు. సంచి నిండా సొమ్ము వచ్చిందిగా, ఆ సంచిలో సొమ్ము కొంత తీసుకొని నీ సంచిలో వేసుకో. నీతి న్యాయానికి పోతే రోజులుగా అది. ఆయన చూడు ఏం లేదు, ఆ అంగి తప్ప. అన్నీ వదిలేసి వచ్చాడు.
అట్టంటోడిని నమ్ముకొని తిరుగుతున్నాం. చివరికి ఏదన్నా తేడా పడింది అనుకో, ఇక మిగిలేదు ఏం లేదు. నీకు ఆయన మీద ఉన్న అంగి తప్ప ఇంకేం మిగలదురా నీకు. రే నిద్రమొహమాడ, తీసుకో సగం సంచి, ఆ సంచిలో సగం సొమ్ము తీసుకుని జాగ్రత్త. తెలివి నానా, ఇది తప్పు కాదురా, ముందు చూపురా, తప్పు కాదురా, జాగ్రత్తరా, తప్పు కాదురా, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవటం రా, తప్పు కాదురా, అనుకూలంగా ఉన్నప్పుడే 4 రూపాయలు వెనకేసుకోవటం రా. ఇదేదో బాగుంది, కరెక్టే. ఆ సంచిలో తీసి ఈ సంచిలో వేయటం మొదలుపెట్టాడు. అంటే ఒక పాయింట్ని గురించి అది ప్రేరేపించినప్పుడు వీడు లొంగితే ఇంకొక దానికి, చివరికి ఎట్లా తీసుకొచ్చాడు అంటే, ఈ యేసు నిన్ను అసలు గుర్తించట్లా. మిగిలిన వాళ్ళందరూ ఒక టైపు, నువ్వు ఒక టైపు. అసలు నీ బాధ ఏందో, నీ ప్రయాస ఏందో అర్థం కావట్లేదు అతనికి. ఎవడన్నా సంపన్నుడు వచ్చినా కూడా కాస్త అనుకూలంగా మాట్లాడితే వాడు 4 డబ్బులు ఇచ్చిపోతాడు. వాడు అల్లంత దూరం ఉండగానే ఈయన మహా పెడగా మాట్లాడుతున్నాడు, మొహమాటం లేకుండా. ఇంకెవరు వస్తారా ఆయన దగ్గరికి? ఇప్పుడు ఎవరినైనా నలుగురిని రాబట్టుకునేటట్టు మాట్లాడాలి, కానీ వాడు అల్లంత దూరంలో ఉండగానే పటామని కొట్టేట్టు మాట్లాడితే అటు నుంచి అటే పోతుండేవాడు. ఈ సంచేమో ఖాళీ అవుతుండే. అప్పుడప్పుడు ఎవడన్నా ఒకడారా వచ్చి ఇచ్చేనేమో అదే చిన్నగా ఈ సంచిలో పడతా ఉంటే కాస్త నడుస్తుంది, దొల్లుతుంది వ్యవహారం. మరీ ఉండే కొంది ఈయనకి చాదాస్యం ఎక్కువ అయిపోయింది. సొన్నం కొట్టిన సమాధానారా, సర్పసంతానం అంటాడు, మీరంతా అట్టబోతారా ఇట్టబోతారా అంటాడు. అసలు ఎవరిని దగ్గరకు రానీడు, మొహమాటం లేకుండా మాట్లాడు. అసలు అట్టు ఉండొచ్చా? బే అటువంటి నమ్ముకుంటే చివరికి మనకి ఇక ఏమి మిగలదో. అది యూదుల రాజు అవుతాడని మేము అనుకుంటుంటే, యూదులందరినీ తేడా అంటాడు. ఇతన్ని బ్రతుకనీయకూడదు, ఇతను కరెక్ట్ పర్సన్ కాదు, ఇతను కరెక్ట్ కాదు అని ఎప్పుడైతే అనుకున్నాడో వెంటనే సైతాను స్వరం, అట్లయితే ఇతన్ని బ్రతకనీయకూడదు. మరి ఏం చేయాలా? చంపేయాలా? ఆ చంపేది కూడా ఒట్టికి పోకూడదు. అతని చావులో కూడా నీకు లాభం చూసుకో. నీవు లాభం చూసుకో. ఈ ఆలోచన నిజంగా సైతాను అతనికి పుట్టించాడు అనడానికి లేఖనం ఉంది, చూడండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవలనని సీమోను కుమారుడగు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. అదిగో చూసారా, అంతకుముందు ఆలోచన పుట్టించి ఉండెను గనుక. అంతకుముందే ఆలోచన పుట్టించేశాడండి. అదే తలంపు కలుగుతుంది. ఇతను నమ్మేయాలి, ఇతను నమ్మాలి, ఇతను అప్పగించాలి. ఎందుకంటే ఇతను అందరికీ రివర్స్ అయిపోయాడు, ఇతను అందరికీ శత్రువు అయిపోయాడు. ఇతనితో ఉంటే మనం కూడా ఎఫెక్ట్ అవుతాం, ఖచ్చితంగా ఇతను వేసేస్తారు. అదేదో నేనే చేశాను అనుకో, మా వాళ్ళ దగ్గర, మా యూదుల దగ్గర నాకు సానుభూతి ఉంటుంది. రెండవది కాస్త కోస్త పైకం కూడా ముట్టిద్ది. ఇతను తేడా, ఇతని మాట తీరు కరెక్ట్గా లేదు, సౌమ్యత ఎరగడు, లాలన తెలియదు, తీయగా మాట్లాడటం తెలియదు, మొరట మనిషిలాగా మాట్లాడతాడు, మహా పెడగా మాట్లాడతాడు, మోమాటం లేదు. మనకు పనికిరాడు. ఇతను ఎట్లనన్నా వైనం చేయాలి, అందులో కూడా పైసలు చూసుకోవాలి. యూదా ఆలోచన అంతకుముందే పుట్టించాడంట. అసలు వాడు ఆలోచన పుట్టియడానికి ఇతని దగ్గర ప్లేస్ ఎక్కడ దొరికింది అంటే, ఫస్ట్ నుంచి సాతాను ప్రేరణకు కొన్ని విషయాల్లో వీడు లొంగుతూ వచ్చినందున, ఈ పాయింట్లో కూడా లొంగాడు. కానీ పేతురు విషయం చూసారా మీరు? ఒక్కసారి సిలువ విషయంలో అడ్డొస్తే ప్రభు గద్దించాడు, సాతానా నా వెనక్కబో అని. సాతాన్ని గద్దించి పేతురుతో అన్నాడు, నువ్వు మనుషుల సంగతులు విచారిస్తున్నావు, దేవుని సంగతులు విచారించట్లేదు. మనుషుల సంగతులు విచారిస్తున్నావు, మనుష్య రూపేణ ఆలోచిస్తున్నావు కనుకనే సాతాను నేను శోధిస్తున్నాడు. పిచ్చోడా, దైవికమైన విషయాలు ఆలోచించు. నేను వచ్చింది ప్రాణాన్ని కాపాడుకోవడానికి కాదు, ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాను. నేను ప్రాణం పెట్టకపోతే అందరూ పోతారు కట్టకట్టుకొని నరకానికి పోకుండా కాపాడటానికి కదా నేను ప్రాణం పెట్టడానికి వచ్చింది. నేను వచ్చింది అందుకైతే దాన్ని గుర్తించవేమో. నాకేం కాకూడదు, నేను బాగుండాలని కోరుకుంటా, మనిషిరిచ్చి ఆలోచిస్తావు.
మనిషి సంబంధంగా ఆలోచిస్తే సాతాను శోధిస్తాడు, దైవికంగా ఆలోచించు, సాతాను నీ దరిచేరడు అనే పాఠం నేర్పాడు అక్కడ పేతుర్ని గద్దించిన దగ్గర. యోధాన్ని గద్దించలా, ఎందుకంటే ప్రారంభం నుంచి వాడు అపవాది ప్రేరణకు లొంగే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తర్వాత చాలాసార్లు హెచ్చరిస్తూ వచ్చాడు, మీలో ఒకడు అపవాది, మీలో ఒకడు సాతాను, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అని చెప్పుకుంటూ వచ్చాడు. మరి వీడు గుర్తించాలా? ఏం చేయాలా? గుర్తించాలా. ఏం గుర్తించాలా? ప్రభువు నన్ను కనిపెట్టినట్టున్నాడు, ఇతన్ని అప్పగించాలన్న ఆలోచన నాకే కదా పుడుతుంది. సో మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు అనే మాట వాడుతున్నాడంటే నా సంగతి అది అర్థమైనట్టుంది అని, ప్రభా నేనే ఆ దౌర్భాగ్యుడిని క్షమించు అంటాడేమో అని వాని గురించి బయట పెట్టకుండా మీలో ఒకడు నన్ను ఒకడు అప్పగిస్తాడు అని చెప్తున్నాడు. ఎంత మర్యాదస్తుడో చూడు, ఎంత ప్రేమ గలవాడో చూడు. పరువు తీయటం ఇష్టం ఉండదు ఆయనకి. వాడు మనసులో అనుకుంటున్నాడు, ఈయన కూడా ముసుగులోని చెప్తున్నాడు. చివరి గడియ వరకు ఆయన బయట పెట్టలే వాడని. యోధా ఇలాంటి ఆలోచన చేస్తున్నాడని చివరి వరకు బయట పెట్టలా. అంటే ఆఖరి గడియ వరకు వాడికి అవకాశం ఇచ్చాడు. ఆయనది ఎంత ఓర్పో చూడండి, ఎంత శాంతమో చూడండి, ఎంత దయో చూడండి, ఎంత కనికరమో చూడండి. చివరికి మీరు 13వ అధ్యాయం చూస్తే 21వ వచనం నుంచి చూడండి. యేసు ఈ మాటలు పలికిన తరువాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను. ఆయన ఎవరిని గూర్చి ఇలాగూ చెప్పెను అని శిష్యులు సందేహపడుచు ఒకరి తట్టు ఒకరు చూచుకొనుచుండగా, ఆయన శిష్యులలో యేసు ప్రేమించిన ఒకడు యేసు రొమ్మున ఆనుకొనిచుండెను గనుక ఎవరిని గూర్చి ఆయన చెప్పెనో అదే తమకు చెప్పుమని సీమోను పేతురు అతనికి సైగ చేసెను. అతడు యేసు రొమ్మును ఆనుకొనుచు, ప్రభువా వాడెవడని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను ఒక ముక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక ముక్క ముంచి సీమోను కుమారుడకు ఇస్కరియోతు యోధాకిచ్చెను. వాడు స్తోత్రం. అప్పటికి ముందు చాలాసార్లు చెప్పాడు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడు, వాడు లోకంలో పుట్టకుండా ఉంటేనే మంచిది, కానీ వాడు పుట్టాడు, వాడు తేడా పడతాడు, వాడు నాశనపాత్రుడు అవుతాడు, నాశనపుత్రుడు అవుతాడు అని తరచు చెప్పుకుంటా వచ్చాడు. అవి వీడు వింటానే ఉన్నాడు, మననగాలే అన్నట్టుగా తిరుగుతున్నాడు. చివరికి లాస్ట్ డే వచ్చింది, ఇక చివరి రోజు. ఇక ప్రభువు బల్ల, ఆ బల్ల దగ్గర కూర్చున్నారు. ఇక ఆ రాత్రి అప్పగింపబడతాడు. ఇక ఫైనల్ డే, ఆఖరి గడియ. అప్పుడిక మరలా ఆత్మలో కలవరపడి, ఇక్కడున్న మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడన్నాడు. అప్పుడన్నా వాడు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా ఇన్నిసార్లు చెప్పావు, ఈరోజు నాకే ఆ ప్రేరణ బలంగా వచ్చింది, నేనేనయ్యా అని పశ్చాత్తాపపడి ఆయన దగ్గరకు వస్తాడేమో అని మళ్ళొక్కసారి ఇస్తాడు అదే పాయింట్. కానీ అప్పుడు కూడా రాకుండా వాడు ముసుగులో ఉన్నాడు. తర్వాత పేతురు యోహానికి వెళ్ళి చూశాడు. కనుక్కో యేసు రొమ్మును ఆనుకున్న యోహాన్ అన్నాడు, ప్రభువా వాడెవడయ్యా అని. నేను మొక్క ముంచి ఎవరికి ఇస్తానో వాడే అన్నాడు. అప్పుడన్న వాడికి వెలగాలి కదా. అంటే ఆ గడియ వరకు ఎందుకు అలా మర్మంగా మాట్లాడుతున్నాడంటే, ఆఖరి గడియ వరకు వాడు పశ్చాత్తాపడి వస్తాడేమని ఛాన్స్ ఇచ్చాడు. రాలా. అంటే అపవాది వాళ్ళలోకి ఇంకా ప్రవేశించలా, వెలపట ఉండి ఆలోచన పుట్టిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఒకేసారి మనలోకి ప్రవేశించడం కుదరదు. మనం తలుపు ఓపెన్ చేసే కొద్దీ ఆయన ఎంటర్ అవడానికి అవకాశం ఉంటుంది. అందుకే నన్ను ఎలా ప్రేరేపించి తీసుకొచ్చి రక్షణలోకి నడిపించి ప్రవేశించాడో నేను మీకు చెప్పాను. వ్యక్తుల్ని చూపించి, ఆలోచన పుట్టించి, తర్వాత పరిస్థితులు తీసుకొచ్చి, ఒత్తిడి తీసుకొచ్చి, చివరికి నేను ఆరాధించింది దేవుడినేనా కాదా అన్న ప్రశ్న పుట్టించి, నిజమైన దేవుడు ఎవరో నాకు బోధపడేటట్టు చేసి, నన్ను సన్నిధికి తీసుకెళ్ళి అక్కడ నన్ను సిద్ధపరిచి, తర్వాత బాప్తిస్మానికి రెడీ చేసి, బాప్తిస్ము పొందిన తరువాత ఆయన నా లోపలికి పర్మనెంట్గా ప్రవేశించాడు. అందుకే చాలామంది చెప్పారు, తలుపు తీయండి, బాప్తిస్మం ద్వారా మీరు పరిశుద్ధాత్మకు అవకాశం ఇవ్వండి, కంప్లీట్గా ఆయన మీలోనికి వచ్చి స్థిర నివాసం చేయడానికి అవకాశం ఇవ్వండి. ఆయన కంప్లీట్గా ఇప్పుడు నాలో ఉండటానికి అవకాశం ఏర్పడింది. సాతాను కూడా అంతే.
ఫస్ట్ వెలపటుండి శోధిస్తూ ఉంటాడు. ఏదో ఒక వ్యసనం, ఈ ఒక్కటేగా, ఈ చిన్నదేగా, ఈ తప్పేనా, ఈ కొద్దిదేగా, ఇంత మాత్రమేగా, ఎప్పుడన్నా ఒక బూతు రాదా అయింది, ఎప్పుడన్నా ఒక తిట్టు తిట్టం అయింది, ఎప్పుడన్నా ఒక దెబ్బ కొట్టం అయింది, ఎప్పుడన్నా ఒక చిన్నపాటి తప్పు జరగదా అయింది, ఏమో ఎప్పుడన్నా చిన్నపాటి పాపం జరగదా అయింది, ఎప్పుడన్నా ఒకటేగా, మనమేం దేవుళ్ళం అయింది, అదే అయింది, ఇది అయింది, అట్లా ఇట్లా, ఇంతేగా, అదేగా, ఇదేగా. ఇదంతా వాడి స్వరం. ఎప్పుడన్నా ఒకటి జరగదా అయింది, దీనికి నువ్వు గందరగోళం అయిపోతున్నావు, ఏమైంది? ఇది దయ్యపు స్వరం. దేవుని స్వరం ఏంటో తెలుసా? ఎప్పుడైనా ఒకటి ఎందుకు జరగాలి? తప్పు జరిగింది, ఒప్పుకో దేవుని ముందు, సరిదిద్దుకొని ఇంకోసారి ఆ ఛాన్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడు అని దేవుని ఆత్మ మాట్లాడదు. దయ్యమేమో కవర్ చేస్తుంటుంది, దేవుని ఆత్మేమో ఒప్పింపులోకి నడిపిస్తాడు. దయ్యమేమో కవర్ చేస్తుంటుంది, దేవుని ఆత్మేమో ఒప్పింపజేస్తాడు. దయ్యమేమో సమర్థిస్తుంటుంది నీ తప్పుల్ని, జాగ్రత్త. సమర్థించుకుంటూ వెళ్ళావు అనుకో, చివరికి యోధాగాడిలాగా తయారవుతావు. నీకు నువ్వు ఊహించనంత ఘోరమైన పాపాలు నీ వల్ల జరుగుతాయి. చాలా ఆత్మహత్యలు ఇలానే జరుగుతాయి. ఫస్ట్ చిన్న చిన్న వాటికి లోబరుచుకుంటాడు సాతాను. రెచ్చగొట్టి తిట్టిపిస్తాడు, రెచ్చగొట్టి కొట్టిపిస్తాడు, రెచ్చగొట్టి కొన్ని వ్యసనాలకు తీసుకెళ్తాడు, త్రాగుడికి తీసుకెళ్తాడు. వాడు చెప్పినట్టు తాగుతా ఉంటే మళ్ళీ వ్యభిచారానికి తీసుకెళ్తాడు, వాడు చెప్పినట్టు వ్యభిచారం చేస్తూ ఉంటే ఇంకో దాన్ని తీసుకెళ్తాడు. అట్లా ఆ పని చేపించి ఈ పని చేపించి ఎంతవరకు వీడు మనకు కనెక్ట్ అవుతున్నాడు, ఏ స్థాయిలో వశమయ్యాడు అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాడు సైతాన్. వాడు వశమయ్యే కొద్ది బాగా వాడిని వశపరుచుకొని, వాడిని బాగా లొంగ తీసుకొని ఏలటం మొదలు పెడతాడు. ఏ స్థాయి కంటే చివరికి ఆ దయ్యం ఎటు తీసుకెళ్తాడు పోతుంటాడు వీడు. అలాగ వెళ్ళే ఆ దురాత్మ ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా వెళ్ళిపోతాడు. చివరికి అలా వెళ్ళి తన ప్రాణం తనే తీసుకునేటట్టు చేసింది అది. చాలామంది జీవితాలు అలానే నాశనం అవుతున్నాయి. అందుకే మనం దురాత్మ వశానికి అప్పగించుకోకుండా యెహెజ్కేలు 37లో చెప్పినట్టు, నేను ఆత్మవశుడనైతిని, పరిశుద్ధాత్మ వశులమై ఉండాలి. ఏ వశానికి అప్పగించుకోవాలి మనల్ని? మనం పరిశుద్ధాత్మ వశానికి అప్పగించుకోవాలి. మన నడక, మన ప్రవర్తన, మన ఆలోచన, మన ఫలమే మనం ఏ ఆత్మవశంలో ఉన్నామో, ఏ ఆత్మచేత నడిపించబడుతున్నామో మనకి సాక్ష్యం ఇస్తుంది.